హాయ్ ఫ్రెండ్స్, ఏం తింటుందా అని చూస్తుర్రా? ఈత పండు తింటుండే ఫ్రెండ్స్. మొన్న ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈత పండ్లు తీసుకొచ్చుకున్నారు మా పిల్లలు. మంచిగా పండ్లు వండినాయి, మక్కినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కూడా ఉన్నాయి. ఇంకొక గొల, ఇది మక్కలేదు. తింటామని పాపం మస్తు ఇష్టంగా తీసుకొచ్చుకున్నారు, కానీ వాళ్ళు లేరు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. చాలా మిస్ అవుతారు పాపం. నాకు కూడా బాధ అనిపిస్తుంది. చిన్నప్పుడు అయితే మేము మస్తు తినేవాళ్ళం. మా నాన్న తీసుకొస్తుండే, మా అమ్మ తీసుకొస్తుండే. ఈత పండ్లు మస్తు తీయే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈత పండ్లు అయితే చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పుడు దొరకట్లేవు, ఎప్పుడో ఒకసారి అట్లా దొరుకుతున్నాయి. మీ సైడ్ దొరుకుతాయా ఈత పండ్లు? కామెంట్ చేయర్రి. ఈ పండ్లని వరిగడ్డిలా వేసి డైలీ ప్రొద్దున సాయంత్రం మధ్యాహ్నం వాటర్ చల్లితే ఇంకా మస్తు ఉంటాయి. చెట్టు మీద ఎలా ఉంటాయో సేమ్ అలానే తీయగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు రైస్ చూడండి. కాకుండా జిట్టీత పండ్లు అంటారు, అవి చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్. కొంచెం కలర్ కూడా చేంజ్ ఉంటాయి. అవి కూడా బాగుంటాయి. చిన్న అంటే చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ తాళ్ళు ఈదులు అని అక్కడ ఉండయి, జంగళ్ళు ఉంటాయి అడవిలా. మా అమ్మ వాళ్ళు మేము చిన్నగా ఉండగా తునికాకు తెంపేవాళ్ళు. తునికాకుకు వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకొస్తుండే. మస్తు ఉంటాయి ఫ్రెండ్స్ అవి, ఇంకా చాలా బాగుంటాయి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూపిస్తా, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ సైడ్ కూడా ఈత పండ్లు దొరుకుతాయా? ఎలా ఉంటాయో కామెంట్ చేయండి. ఓకేనా మరి? బాయ్. ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.